క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము పవిత్రమైన పాస్కా కాలంలో 4వ ఆదివారంలో ఉన్నాం. మంచి కాపరి ఆదివారం, గుడ్ షెపర్డ్ సండేగా చెప్పబడినటువంటి ఈ 4వ పాస్కా ఆదివారంలో దివ్యగ్రంథ పట్టణాలు మొదటి పట్టణము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 14వ వచనము మరియు 36వ వచనం నుంచి 41వ వచనం వరకు, సువిశేషం యోహాను శుభవార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం ఆలకించాం. పెంతెకోస్తు పండుగ దినాన డాబా గదిలో అపోస్తలులు ప్రార్థనలో ఉన్నప్పుడు గొప్ప గాలి శబ్దం చేస్తూ పవిత్రాత్మ యెరూషలేము పురవీధులంతా ఆవరించింది. పవిత్రాత్మ అగ్నినాలుకల రూపంలో అపోస్తుల మీదకు దిగివచ్చింది. ఈ వింతైన పరిణామాలు చూచినటువంటి అక్కడ ఉన్నటువంటి వివిధ దేశాలకు ప్రాంతాలకు చెందిన యూదులు, యోదేతరులు అందరూ కూడా ఆ డాబా గది వద్ద సమావేశమైనప్పుడు పవిత్ర ఆత్మచేత నింపబడినటువంటి అపోస్తులలో నాయకుడిగా చెప్పబడిన పేతురు గారు గొప్ప ప్రసంగాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నువ్వు కేఫావి అనగా రాయివి, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను అని ప్రభువు మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 18వ వచనంలో చెప్పినట్లుగా పేతురు గారిని అప్పటికే అపోస్తులు నాయకునిగా భావించారు. కాబట్టి ఈనాడు పేతురు గారు పవిత్రాత్మ శక్తిని పొంది ధైర్యంతో యేసుక్రీస్తే రక్షకుడంటూ గొప్ప ప్రసంగాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు యేసును తిరస్కరించి అతని శిలువ శ్రమలకు గురి చేసి చంపివేశారు. కానీ ఈ యేసునే దేవుడు మనమందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెస్సయ్యగాను, రక్షకునిగాను, దైవకుమారునిగాను అతడు రూపొందించాడు. దీనికి అతడు మరణాన్ని జయించి మృత్యుంజయుడు అవ్వడం, అతని పునరుత్థానమే గొప్ప సాక్ష్యము. కాబట్టి ఆ పునరుత్థానాన్ని మనం అర్థం చేసుకొని దేవుడు ఏర్పరిచినటువంటి ఆ రక్షకుని విశ్వసించి అతడు తెచ్చిన రక్షణానుగ్రహాలను మనం సొంతం చేసుకోవాలంటూ పేతురు గారు గొప్ప ప్రసంగాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందరూ కాకపోయినా చాలామంది పేతురు ప్రసంగాన్ని విశ్వసించారు. యేసుక్రీస్తే రక్షకుడని, మెస్సయ్యని అర్థం చేసుకున్నారు, విశ్వసించారు. అందుకే వాళ్ళు పేతురు గారిని అడుగుతూ ఉన్నారు, ఆ మెస్సయ్యను, యేసుక్రీస్తును శిలువ మరణానికి గురి చేసి మేము గొప్ప పాపం చేశాము, ఈ పాపం నుండి ఏ విధంగా మేము బయటపడాలి, ఏ విధంగా క్షమాపణ పొందాలి అంటూ పేతురు గారిని ఆ ప్రజలు ప్రశ్నించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు పేతురు గారు వారితో, మీరు హృదయ పరివర్తన చెంది పూర్వం మీరు ప్రాధాన్యతనిచ్చి జీవించినటువంటి ఈ లోకాన్ని, ఈ లోక ఆకర్షణలను, ఈ లోకపు ఘనతలను తిరస్కరించి యేసుక్రీస్తునకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి ఆయన సందేశాన్ని మీ జీవితంలోనికి స్వీకరించి హృదయ పరివర్తన చెంది జ్ఞానస్నానం పొంది యేసుక్రీస్తు చేత స్థాపించబడిన ఆ దైవ సంఘంలో సభ్యులై యేసుక్రీస్తుని రక్షణ సందేశాన్ని భూదిగాంతాలకు ప్రకటించే బాధ్యతను స్వీకరించి ఆయనకు సేవ చేసుకొని తద్వారా మీరు ఈ పాపానికి పరిహారం చేసుకోవాలని చెప్పి పేతురు గారు అక్కడ ఉన్నటువంటి యూదులకు, యోదేతరులకు సూచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన నామాన జ్ఞానస్నానం పొందాలి, అతనికి మీరు సేవ చేయాలి, అనగా మీరు ఆయన రక్షణ సందేశాన్ని భూదిగాంతాలకు ప్రకటించడమే ఆయనకు సేవ చేయడము. తద్వారా మీరు ఈ రక్షణ సందేశాన్ని అందించి అనేకులు రక్షించబడేలా, అనేకులు ఈ రక్షణానుగ్రహాలను సొంతం చేసుకునేలా మీరు కృషి చేయాలి అని చెప్పి పేతురు గారు అక్కడ ఉన్నటువంటి యూదులకు, యోదేతరులకు ప్రబోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎన్నుకున్న జాతి మీరే, ఓ ఇశ్రాయేలీయులారా. దేవుని మనుష్యావతారం ద్వారా ఈ లోకానికి వచ్చిన రక్షణానుగ్రహాలు ముందుగా పొందుకునేది కూడా మీరే. ఇది దైవ సంకల్పం. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని మనుష్యావతారం ద్వారా, అతని శిలువ శ్రమల మరణం ద్వారా, అతని పునరుత్థానము ద్వారా ఈ లోకానికి అందించిన రక్షణానుగ్రహాలను ముందుగా మీకే అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాటిని మీరు విశ్వాసంతో స్వీకరించండి.
మీరు మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి, హృదయ పరివర్తనం చెందండి, ఆయన నామాన జ్ఞానస్నానం పొందండి, దేవునికి సేవ చేయడానికి, ఆ రక్షణానుగ్రహాలు సొంతం చేసుకోవడానికి మీరు విశ్వాసంతో ముందుకు రండి. ముందు దేవుడు మీకు తన కుమారుని మనుష్యావతారం ద్వారా వచ్చిన రక్షణానుగ్రహాలు అందించాలనుకుంటున్నాడు. అటు తర్వాతే అన్యులకు ఈ రక్షణానుగ్రహాలు అందిస్తాడని చెప్పి పేతురు గారు పవిత్రాత్మ చేత నింపబడిన వాడై ఈ ప్రసంగాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తం మానవాళి అంతా కూడా రక్షించబడాలి అని. తన కుమారుని మనుష్యావతారము ద్వారా, ఆ కుమారుని యొక్క శ్రమల మరణ పునరుత్థానాల ద్వారా దేవుడు అనుగ్రహించే ఈ రక్షణానుగ్రహాలను సమస్త మానవాళి స్వీకరించాలి. అదే దైవ సంకల్పం. అయితే దేవుడు తన కుమారుని శ్రమల మరణ పునరుత్థానాలతో ఈ రక్షణానుగ్రహాలను సంసిద్ధపరిచి ఉంచాడు. ఇక ఇప్పుడు మన వంతు ఆ రక్షణానుగ్రహాలను యేసుక్రీస్తు యందు విశ్వాసముతో జ్ఞానస్నానం పొంది స్వీకరిస్తామా, లేదా మనము యేసుక్రీస్తుని సందేశాన్ని తిరస్కరించి ఆ రక్షణానుగ్రహాలను పొందలేని గురుడితనంతో మిగిలిపోతామా అన్నది, ఆ రక్షణానుగ్రహాలు పోగొట్టుకొని వినాశనాన్ని కొని తెచ్చుకుంటామా అన్నది మన మీదే ఆధారపడి ఉంది అన్న విషయాన్ని పేతురు గారు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. పేతురు యేసుక్రీస్తును వారి మెస్సయ్యగా, రక్షకునిగా స్పష్టంగా తెలియచేస్తూ ఆయనను మీరు మీ జీవితంలోనికి స్వీకరించండి అంటూ, ఆయన్ను విశ్వసించండి అంటూ గట్టిగానే అక్కడ యెరూషలేములో సమావేశమైనటువంటి యూదులకు, యోదేతరులకు స్పష్టంగా ప్రబోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ మూర్ఖులు, ఈ దుర్మార్గులు అన్నాడు. ఎవరి మూర్ఖులు, దుర్మార్గులు అంటే వాళ్ళ గర్వంతో వారి స్వనీతిని నమ్ముకొని యేసుక్రీస్తుని రక్షణానుగ్రహాలను తిరస్కరించిన వాళ్ళు, యేసుక్రీస్తుని శ్రమల మరణానికి గురి చేసి ఆయన యందు విశ్వాసం లేకుండా గర్వంతో ఆయనను శిలువ మరణానికి గురి చేసినటువంటి ఈ పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను, మత పెద్దలను ఉద్దేశించి, ఇదిగో పేతురు గారు ఈ దుర్మార్గులు ఆయనను విశ్వసించక ఆయన అనుగ్రహించే రక్షణానుగ్రహాలను పోగొట్టుకుంటారు అని చెప్పి పేతురు గారు సూచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పవిత్ర ఆత్మ చేత నింపబడిన పేతురు గారి యొక్క ఈ ప్రసంగాన్ని ఆలకించినటువంటి ఆ సందర్భంలో అక్కడ సమావేశమైనటువంటి యోధేతరులలో 3,000 మంది అప్పటికప్పుడే యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన నామం పేరట జ్ఞానస్నానం పొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు తాను బహిరంగ జీవితంలో సువార్తను ప్రబోధించినప్పుడు చాలామంది పేదలు, పాపులు, సమాజంలో చిన్నచూపు చూడబడిన వాళ్ళు అనేక మంది ఆయన్ను అనుసరించారు. వారిలో ఎక్కువ మంది ఈనాడు పేతురు గారి ప్రసంగాన్ని ఆలకించి యేసుక్రీస్తుని తమ రక్షకునిగా స్వీకరించి ఆయన నామాన హృదయ పరివర్తన చెంది జ్ఞానస్నానం పొందడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. పెంతెకోస్తు పండుగ దినాన యెరూషలేములో అనేక జాతుల నుండి, దేశాల నుండి, ప్రాంతాల నుండి ప్రజలు సమావేశమైనట్లుగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. వారిలో తగ్గింపుతనము, వినయం కలిగి క్రీస్తుని విశ్వాసముతో స్వీకరించిన వాళ్ళు మాత్రమే జ్ఞానస్నానం పొంది రక్షణ పొందినట్లుగా, వాళ్ళు రమారమ్యం 3,000 మంది వరకే ఉన్నట్లుగా మనకి అపోస్తుల కార్యాల గ్రంథం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఇక సువిశేషానికి వచ్చినట్లయితే యోహాను శుభవార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిచాడు. దేవాలయములో జరిగినటువంటి ఈ గొప్ప అద్భుత సూచక క్రియ ద్వారా అనేక మంది ప్రభువుని విశ్వసించడం జరిగింది. అయితే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దలు ఈ అద్భుతాన్ని తిరస్కరించారు. ఈ అద్భుతాన్ని సాధ్యమైనంత వరకు అణిచిపెట్టడానికి చూశారు. ఈ అద్భుతం చేసినటువంటి యేసుక్రీస్తుని వాళ్ళు అగౌరవపరిచారు. ఈ అద్భుతం పొందినటువంటి ఈ పుట్టిగుడ్డివాడిని అసలు వీడేనా వాడు అంటూ ప్రశ్నను, అనుమానాన్ని లేవనెత్తి అసలు ఈ అద్భుతమే వాస్తవం కాదని చెప్పడానికి చూచారు. చివరకు వాళ్ళు చేసేది లేక కోపంతో, అసూయతో ఆ పుట్టుగుడ్డి వాడిని దేవాలయం నుండి వెలివేశారు. అంతే తప్ప లోకానికి వెలుగును, మార్గమును, సత్యమును, జీవమును అయిన క్రీస్తుని
వాళ్ళు తగ్గింపుతనముతో విశ్వసించడానికి ముందుకు రాలేదు. గర్వంతో వాళ్ళ స్వనీతిని నమ్ముకొని అహంకారంతో ప్రభువుని వాళ్ళు తిరస్కరించారు. అందుకే ప్రభువు ఈ మత పెద్దలను పరిసయ్యులను ఉద్దేశించి వీరు గ్రుడ్డితనాన్ని కలిగి ఉన్నారు అన్నాడు. వీళ్ళ అహంకారమే వీళ్ళకు సరైన చూపు లేకుండా ఒక పొరగా అడ్డు తగులుతూ లోకానికి వెలుగైనటువంటి నిత్య జీవమిచ్చేటటువంటి లోకానికి వెలుగైన క్రీస్తును, మార్గము సత్యము జీవమైన క్రీస్తును వాళ్ళు గ్రహించకుండా, చూడకుండా, విశ్వసించకుండా, అనుసరించకుండా, స్వీకరించకుండా అడ్డు తగులుతూ ఉంది. కాబట్టి ఈ గర్వపు పొరలు తొలగిన నాడే వాళ్ళు స్పష్టంగా క్రీస్తుని చూడగలుగుతారు. అంతవరకే వాళ్ళు వాళ్ళ అహంకారం అనే అంధకారములో, గ్రుడ్డితనంలోనే ఉండిపోయారు అంటూ ప్రభు పరిసయ్యులను, ఈ మత పెద్దలను ఉద్దేశించి మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేడు ఈ 10వ అధ్యాయంలో ఈ పరిసయ్యులు, ఈ మత పెద్దలు నిజమైన కాపరులు కాదని ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. వారు దొంగలు, దోపిడిగాళ్ళు అయి ఉన్నారు. వారు మందను చంపుకు తింటారు తప్ప వారు మందకు జీవాన్ని ఇవ్వలేరు. మంద సౌఖ్యాన్ని, శ్రేయస్సును వారు కోరుకోరు. కాబట్టి నేను ఈనాడు నొక్కి వక్కాణించి చెప్పేది ఏంటంటే, నేను మరింత స్పష్టంగా చెబుతున్న సత్యము, ఎదురులేని గొప్ప వాస్తవం ఏమిటి అనంటే, దొడ్డి ద్వారం గుండా కాకుండా దొడ్డి గోడ దూకి వచ్చే వేరొక మార్గాన వచ్చేవాడు దొంగయు, దోపిడిగాడు. వాడు కాపరి కాదు. కానీ నేను మంచి కాపరిని అని ప్రభు స్పష్టంగా ఈనాడు తనను తాను అభివర్ణించుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను మంచి కాపరిని, మందకు కూడా నేను స్పష్టంగా తెలుసు. ఆ మంద నన్ను స్వీకరిస్తుంది. ఆ మందలో ఒక్కొక్క గొర్రెకు ఒక్కొక్క పేరు ఉంది. ఆ మందకు కాపరి అయిన నాకు ప్రతి గొర్రె యొక్క పేరు తెలుసు. ఆ మంద ఆయన స్వరాన్ని ఆలకిస్తుంది, ఆయనను అనుసరిస్తుంది. ఆ మందకు కాపరి అయిన నేను ఆ మందను తోలుకొని పోతాను. నేను ముందు నడిచి వెళుతూ ఉంటే నా స్వరాన్ని ఆలకించినటువంటి నా మంద, నా దొడ్డికి చెందినటువంటి ఆ మంద నన్ను అనుసరించి నా స్వరాన్ని ఆలకించి నా వెనుకే వస్తాయి. నేటికి కూడా పాలస్తీనా పరిసర ప్రాంతాలలో కాపరి ముందు నడుస్తూ ఉంటే ఆ కాపరికి చెందినటువంటి గొర్రెలు ఆ కాపరి వెనకాల ప్రయాణం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు, నేను మంచి కాపరినై నేను ముందు నడుస్తూ ఉంటే నా మందకు చెందినటువంటి ఈ గొర్రెలన్నీ కూడా నా స్వరాన్ని ఆలకించి నన్ను అనుసరిస్తాయి. కానీ నన్ను అనుసరించనటువంటి నా దొడ్డికి చెందనటువంటి గొర్రెలు కూడా ఉన్నాయి. అవి నన్ను వ్యతిరేకిస్తాయి, నా స్వరాన్ని ఆలకించవు, అవి నన్ను అనుసరించవు అని చెప్పి ప్రభు ఈ మత పెద్దలను ఉద్దేశించి మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆనాటి యోధ మత నాయకులను గూర్చి ప్రభువు, ఆ మందను ఆ నాయకులు కోసుకొని తింటారే తప్ప ఆ మంద సౌభాగ్యం కోసం, సౌఖ్యం కోసం, శ్రేయస్సు కోసం ఏ విధమైన ప్రయత్నము చెయ్యరు. ఆ మందను తమ స్వార్థానికి వాడుకుంటారు. అటు మతపరంగా, ప్రాపంచికంగా, రాజకీయంగా ఏ విధంగా ఈ మంద ఉపయోగపడితే ఆ విధంగా ఈ నాయకులు ఆ మందను తమ స్వార్థానికి వాడుకుంటారే తప్ప మంద శ్రేయస్సు కోసం పాటుపడేవాళ్ళు కాదని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా మంద నా స్వరాన్ని ఆలకిస్తుంది, నన్ను అనుసరిస్తుంది అని చెప్పాడు. క్రీస్తు బహిరంగ జీవితంలో అనేక మంది పేదలు, అనేక మంది సమాజంలో చిన్నచూపు చూడబడిన వాళ్ళు, పాపాత్ములుగా పరిగణించబడ్డ వాళ్ళందరూ కూడా ప్రభువుని ఆలకించారు, అనుసరించారు. తమ కాపరిగా, తమ నాయకునిగా అంగీకరించి ఆయన వెంట తిరిగారు. కాబట్టి ఈనాడు ప్రభు ఈ మందను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మంద తన స్వరాన్ని విని తన వెంట వస్తుందని ప్రభు చెబుతూ ఉన్నాడు. నేడు మొదటి పట్టణంలో పేతురు గారి ప్రసంగాన్ని విని క్రీస్తుని విశ్వసించిన వారిలో అనేకులు ఈ సమాజంలో చిన్నచూపు చూడబడిన
క్రీస్తు బహిరంగ జీవితంలో ఆయన్ని అనుసరించిన వారే ఉండడం మనం గమనించవలసిన విషయం. ఎవరెవరైతే క్రీస్తు ద్వారా క్రీస్తు నామాన జ్ఞానస్నానం పొంది ఆ కాపరి ఆధీనంలోనికి వస్తారో వాళ్ళు రక్షించబడతారు. వారికి అతడు నిత్య జీవాన్ని ఇస్తాడు. దొంగ నాశనం చేయడానికే వస్తాడు అన్నాడు. ఆ ప్రభు చెప్పినటువంటి ఆ ప్రవచనం దొంగలుగా చెప్పబడినటువంటి ఆనాటి యోధ మతనాయకులు, పరిసయ్యులు, పెద్దలలో స్పష్టంగా నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ఈ లోకానికి దైవరాజ్య స్థాపన చేయడానికి వచ్చాడు. అయితే ఈ దొంగ నాయకులు క్రీస్తు స్థాపించే దైవరాజ్యాన్ని అంతమొందించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు క్రీస్తునే అంతమొందించి తద్వారా క్రీస్తు స్థాపించే ఆ దైవరాజ్యాన్ని అడాపడా కానరాకుండా చేయాలని కృషి చేశారు. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. క్రీస్తుని పునరుత్థానంతో క్రీస్తు మరింత ఉధృతంగా ఆ దైవరాజ్య స్థాపన చేయగలిగాడు. అనేక మందిని ఆ దైవరాజ్యానికి వారసులుగా ఈనాడు తన ఆత్మ ద్వారా నడిపించడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని మనము పరిశీలించినప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని మనుష్యావతారము ద్వారా దేవుడు దైవరాజ్య స్థాపన చేయాలనుకున్నాడు. మానవాళిని, సమస్త జాతుల వారిని ఈ దైవరాజ్యంలోనికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన కుమారుని విశ్వసించి తన కుమారుడు తన మనుష్యావతారము ద్వారా తన శ్రమల మరణ పునరుత్థానాల ద్వారా తెచ్చినటువంటి రక్షణానుగ్రహాలను సమస్త మానవాళికి అందించి అందరినీ ఈ దైవరాజ్యంలోనికి, శాశ్వత నిత్య జీవానికి ఆయన ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. క్రీస్తు యందు విశ్వాసం ఉన్నవాడు ఆ ఉత్థాన క్రీస్తు అనుగ్రహించే నిత్య జీవానికి వారసుడవుతాడు. కాబట్టి ఆ ఉత్థాన క్రీస్తుని విశ్వసించి ఆయన సందేశాన్ని స్వీకరించి హృదయ పరివర్తన చెంది ఆయన నామాన జ్ఞానస్నానం పొంది ఆయన సందేశానుసారము జీవిస్తూ ఈ లోకానికి ఆదర్శాన్ని ఇస్తూ ఆ క్రీస్తుని సందేశం ద్వారా అనేక మంది ఈ రక్షణానుగ్రహాలు పొందేలా వారిని ప్రోత్సహిస్తూ మానవ రక్షణ కార్యము నిర్విఘ్నంగా కొనసాగేలా చెయ్యాలి అనేదే దేవుని యొక్క చిత్తము. ఆ దైవ చిత్తాన్ని ఈనాడు అపోస్తులు కొనసాగించడాన్ని మనం చూస్తూ ఉన్నా. ఎవరెవరైతే క్రీస్తుని విశ్వసించి ఆయన నామాన హృదయ పరివర్తన చెంది జ్ఞానస్నానం పొందుతారో వాళ్ళు క్రీస్తు స్థాపించిన ఈ దైవరాజ్యానికి వారసులు అవుతారు. ఆ క్రీస్తుని యొక్క మందలో సభ్యులవుతారు. ఆయన కాపరిగాను ఆయన కాపుదలలో నిత్య జీవం పొందే మందగాను రూపొందుతారన్న విషయాన్ని ఈనాడు మనకి స్పష్టంగా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈనాడు మనము ఆ ఉత్థాన క్రీస్తుని గూర్చి తెలుసుకొని ఆయనను విశ్వసించి హృదయ పరివర్తన చెంది ఆయన నామాన జ్ఞానస్నానం పొంది ఆయన కాపుదలలో, ఆ మంచి కాపరి కాపుదలలో మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆయన అనుగ్రహించే రక్షణానుగ్రహాలను సొంతం చేసుకుందాం. ఆ ప్రభు తన మనుష్యావతారము ద్వారా తన శ్రమల మరణ పునరుత్థానాల ద్వారా మనకు తెచ్చిన రక్షణానుగ్రహాలను సొంతం చేసుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఆ ఉత్థాన క్రీస్తు మిమ్ములను, మీ కుటుంబాలను తన నిత్య జీవపు రక్షణానుగ్రహాలతో నింపి కాచి కాపాడునుగాక. ఆమేన్.